వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి రైతుకు ఓటీపీ విధానం ద్వారా యూరియా అందిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. యూరియా, ఈ క్రాప్, భూసార పరీక్షలు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పలు అంశాలపై గుంటూరు జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో గుంటూరులో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు యూరియాను ఎక్కువగా కొని నిలువ చేయవద్దని సూచించారు. అవసరమైంది 24,000 అయితే 26,000 ఇచ్చాం మనం. ఇవి కాకుండా కూడా ఇంకా అడిషనల్ సప్లై ఉంది, ఈ రోజున వస్తూ ఉంది. 2-3 సార్లు వర్షాలు పడటం వల్ల యూరియా వెళ్ళి కొట్టుకుపోవటం వల్ల రైతులు అడిషనల్గా కొనుగోలు చేయటం, 2 సీజన్లకి ఖరీఫ్, రబీకి సంబంధించినటువంటి యూరియాని మొత్తంగా ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకోవటం వల్ల ఇది వచ్చింది. మీరు ఎక్కువ అన్నెసరీగా స్టోర్ చేసుకోవద్దు. ఒకటి ఆఫ్ సీజన్లో మార్కెట్ ద్వారా కొంచెం ఎక్కువ కొనుక్కొని స్టాక్ ఎక్కువ నిల్వ పెట్టుకోవటం ఒకటి. ఒరిజినల్ ఫార్మర్స్కి ఓటీపీ పంపిస్తే ఆ ఓటీపీని టెనెంట్ ఫార్మర్స్ కనుక తీసుకుంటే ఆ సిస్టమేటిక్గా ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన చెప్పారు. ఇది కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ఐడియాస్ కొన్ని పంపిస్తాం.